టాలెంట్ ఉంటే చాలు ఏ రంగంలోనైనా రాణించొచ్చని ఈ యువతి నిరూపిస్తోంది. ఎలాంటి ట్రైనింగ్ లేకుండా స్వయంగా రెజిన్ ఆర్ట్ నేర్చుకుంది. ఒకవైపు చదువుకుంటూనే ఇంట్రెస్ట్తో మొదలుపెట్టిన ఈ ఆర్ట్తో తన పాకెట్ మనీ తానే సంపాదించుకుంటోంది. రాను రాను ఈమె వద్దకు ఆర్డర్స్ పెరిగాయి. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటూ ఏలూరులో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ప్రియా గిఫ్ట్ పేరుతో వెబ్సైట్ ద్వారా వివిధ రాష్ట్రాల నుంచి ఆర్డర్లు తీసుకుంటూ ఉపాధి పొందుతున్న హర్ష ప్రియపై స్పెషల్ స్టోరీ. ఏలూరు అప్పారావు నగర్ ప్రాంతానికి చెందిన హర్షప్రియకు చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ అంటే ఇష్టం. బొమ్మలు గీయడం, పెయింటింగ్ వేయడం చేస్తూ ఉండేది. ప్రస్తుతం ఫార్మసీ చదువుతున్న హర్షప్రియ ఏ రోజు తనకు ఇష్టమైన ఆర్టును వదల్లేదు. మెల్లిగా ఆర్ట్ గ్యాలరీపై దృష్టి పెట్టింది. అమెరికాలో పుట్టిన రెజిన్ ఆర్ట్ గురించి తెలుసుకున్న హర్షప్రియకు దానిపై ఇంట్రెస్ట్ వచ్చింది. అలా డిజిటల్ ప్లాట్ఫామ్ పైనే రెజిన్ ఆర్ట్ గురించి తెలుసుకుంది. దానికి కావాల్సిన కెమికల్స్ పై అధ్యయనం చేసింది. తక్కువ కాలంలోనే స్వయంగా రెజిన్ ఆర్ట్ను నేర్చుకుంది. మొదట్లో కాస్త అటు ఇటుగా చేసినా పట్టు వదలకుండా రెజిన్ ఆర్ట్తో అద్భుతాలు సృష్టిస్తోంది. అయితే సాధారణ ఆర్ట్కి రెజిన్ ఆర్ట్కి చాలా వ్యత్యాసం ఉంది. అరుదుగా కనిపించే ఈ ఆర్ట్ ద్వారా ఇష్టమైన వస్తువులను గ్యాలరీ ద్వారా భద్రపరచుకోవచ్చు. వధూవరుల బాసికం, పూలదండలు, తలంబ్రాలు, ముత్యాల దండలు ఇలా అనేక రకాలు ఎవరైనా కస్టమర్ పంపిస్తే వాటన్నిటినీ రెజిన్ ఆర్ట్లో తయారు చేసి ఇవ్వడం ప్రియా ప్రత్యేకత. ఒక్కో ఫ్రేమ్ 500 రూపాయల నుంచి 10,000 వరకు ఉంటాయని హర్షప్రియ చెబుతోంది. నా పేరు హర్షప్రియ. సిఆర్రెడ్డి ఫార్మసీ కాలేజ్లో ఫార్మడీ చదువుతున్నాను. నేను చదువుకుంటూ ఏదన్నా చేయాలని చెప్పి డిజిటల్ ప్లాట్ఫామ్ యూస్ చేసుకుంటూ రెసిన్ ఆర్ట్ అండ్ మినియేచర్ క్రాఫ్ట్స్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ క్రాఫ్ట్స్ అయితే నేర్చుకొని చేస్తున్నాను. దీంట్లో నాకు చాలా ఆల్ ఓవర్ ఇండియా నుంచి అయితే ఆర్డర్స్ వస్తాయి. రెసిన్ ఆర్ట్ నేను డిజిటల్ ప్లాట్ఫామ్లోనే నేర్చుకున్నా. ఒకళ్ళ దగ్గర అయితే నేర్చుకోవాలా, నా ఓన్గా నేను నేర్చుకొని అయితే స్టార్టింగ్ చాలా నా పాకెట్ మనీ యూస్ చేసుకొని నేను ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశా. ఇప్పుడైతే చాలా బాగా రెస్పాన్స్ అయితే వచ్చింది. నేను ఇంత డెవలప్ అవుతుందని అనుకోలేదు. ఏలూరులో ఆల్మోస్ట్ చాలామంది వరకు నా దగ్గర ఆర్డర్ చేస్తూ ఉంటారు. రెసిన్ ఆర్ట్ అంటే ఇప్పుడు బేబీ పుట్టిన తర్వాత అంబిలికల్ కార్డ్ ప్రిజర్వేషన్ అని కానీ ఆరెల్స్ పెళ్లి దండలు, పూల దండలు పాడేస్తూ ఉంటారు కదా, చాలామందికి అలాంటివి ఇష్టం ఉండవు, దాచుకోవాలని చూసుకుంటారు. సో అలాంటి వాళ్ళు వచ్చి నా దగ్గర పూలదండలు ప్రిజర్వ్ చేయమని ఇస్తారు. సో నేనైతే వాటిని కొంచెం బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ కింద డిజైన్ చేసి వాళ్ళకి ఇస్తాను. ఈ మెటీరియల్ అంతా నార్త్ సైడ్ నుంచి నేను ఆర్డర్ పెట్టించుకొని తెప్పించుకుంటాను. ఫస్ట్ అసలు వర్కౌట్ అవుతుంది అన్న నమ్మకం నాకు లేదు. జస్ట్ ఏదో పాకెట్ మనీ పోతాయి మనీ అన్న ఆలోచనతో స్టార్ట్ చేశాను. లైక్ అలా వీడియోస్ తీసి పెట్టడం కానీ, అలా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి అలా ఒక్కొక్కరు చూసి అడిగి అంతా ఇన్స్టాగ్రామ్ నన్ను ఎవరు కాంటాక్ట్ అయ్యి అయితే ఎవరు ఇవ్వలేదు. అందరూ ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు వర్మాలాస్ కానీ వాళ్ళ అంబిలికల్ కార్డ్ కానీ పోస్ట్ ద్వారా సెండ్ చేసి వాటిని నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. విదేశాల్లో మాత్రమే కనిపించే రెజిన్ ఆర్ట్ను తన కూతురు స్వయంగా నేర్చుకోవడం పట్ల ఆమె తల్లి లక్ష్మి ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇలాంటి ఆర్ట్స్ వల్ల చదువుకు దూరం అవుతుందేమో అని భయపడ్డానని, కానీ ప్రియా రెండింట్లోనూ రాణించడం గర్వంగా ఉందని అంటోంది. సోషల్ మీడియాను చాలామంది టైంపాస్కు మాత్రమే వినియోగిస్తారు. కానీ కొత్తగా ఆలోచించి టాలెంట్ను వాడితే ఎవరైనా సక్సెస్ అవ్వచ్చని హర్షప్రియ నిరూపిస్తోంది. ఈమె ఇప్పటి యువతకు ఆదర్శనీయంగా నిలుస్తోంది. నా పేరు లక్ష్మి అండి. మా పాపకి చిన్నప్పటి నుంచి కొంచెం ఆర్ట్ కొంచెం అంటే గమనించుతుంటే ఆర్ట్ ఇష్టమని చెప్పి అర్థమైంది. తనకి నెమ్మదిగా అలవాటు అలా నేర్చుకుని చేసుకుంటుంది. ఫస్ట్లో అంటే మేము చెప్పాము చదువుకోమ్మా ఎందుకు ఇవన్నీ అని, కానీ తన ఇంట్రెస్ట్ని బట్టి అయితే చేసుకో అని చెప్పి అన్నాము. ఇంట్రెస్ట్ని బట్టి నెమ్మదిగా స్టార్ట్ చేసింది. అట్లాగే అలా ఇంప్రూవ్మెంట్ చూపించింది. కొంచెం మాకు సంతోషంగానే ఉంది. తన కష్టం మీద తనే చేసుకుంటుంది. ఆడపిల్లంటూ అలా ఉండిపోకూడదు, ఏదో ఒక దాంట్లో ప్రయత్నించి గెలవాలని కోరుకుంటున్నాను.